ఇట్స్ నాట్ దట్ మీరు ఒక్కటి చేస్తే రెండు చేయగలుగుతాం, కానీ మాకు ఈ రాష్ట్రం మీద బాధ్యత ఉంది. పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, కష్టపడి తెలంగాణ సాధించిన వాళ్ళం. నీలాగా ఈ రేవంత్ రెడ్డి లాగా బాధ్యత రహిత్యంగా మేము వ్యవహరించాం. ఆనాడు రాష్ట్రం కోసం కూడా ఈ రేవంత్ రెడ్డి అన్నాడు పోరాడలే. ఆయనకు తెలంగాణ రాష్ట్రమే గిట్టది మనిషి, ఎందుకంటే ఆయనకు ఈ రాష్ట్రం మీద అంత బాధ్యత లేని మనిషి. ఇలా మేమేమో బాధ్యతతో వ్యవహరించేటువంటి వాళ్ళం కనుక చాలా బాధ్యతాయుతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది. అది ఒక శాసనసభ్యుడు మాట్లాడిన భాషన నేను అడుగుతా ఉన్నా. స్పీకర్ గారు కూడా స్పందించాలి. శాసనసభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ది. స్పీకర్ గారు ఇవాళ మీ సభ్యుడికే ఇవాళ రక్షణ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకేం రక్షణ ఉంటుంది? స్పీకర్ గారు స్పందించాల్సిందే. సుమోటో విచారణ చేపట్టి సంబంధిత పోలీసులను తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను శాసన సభాపతిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి సిపి సైబరాబాద్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇలా ఏ గుండాలైతే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిండ్రో, హత్యాయత్న ప్రయత్నం చేసిండ్రో, వాళ్ళందరినీ కూడా 307 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అదేవిధంగా ఏ అధికారుల వైఫల్యం, ఈ ప్రాంతంలో రక్షణ కల్పించాల్సిన అధికారులే ఈరోజు వాళ్ళని దగ్గరుండి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించిండ్రో, ఇవాళ ఈ దాడిలో బాధ్యత వహించాల్సిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా ఏసీపీ గారు, సిఐ గారు, ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. మాటల్లో ప్రజాపాలన. రాహుల్ గాంధీ గారి చేతుల్లో ఆయన ఎంతసేపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఏం రాహుల్ గాంధీ గారు, రాజ్యాంగం అంటే, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుడు, వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళిన ఎమ్మెల్యేల మీద దాడి చేసుడు, రాజీనామా చేయండి కోర్టు మొట్టికాయలు వేసిందని అడిగిన కౌశిక్ రెడ్డి ఇంటి మీద పట్టపగలు నడి హైదరాబాద్లో దాడి చేయడము, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడము, ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడి చేయడము, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు చేయడము. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా రాజ్యాంగ పరిరక్షణ? రాహుల్ గాంధీ గారు, మీరు మాట్లాడితే కాదు, వి వాంట్ యాక్షన్స్. ఐ డిమాండ్ రాహుల్ గాంధీ, యు డైరెక్ట్ రేవంత్ రెడ్డి టు టేక్ యాక్షన్. రేవంత్ రెడ్డి గారిని మందలిస్తారా, చర్యలు తీసుకుంటారా? రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాహుల్ గాంధీని దేశంలో ఎవరు నమ్మడు. రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్త మాటలు అని అనుకోవాల్సి వస్తుంది, ఉత్తర కుమార ప్రగల్భాలుగా చూడాల్సి వస్తుంది. నిజంగా రాహుల్ గాంధీ గారు, నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, నీకు నైతిక విలువలుంటే తక్షణమే నువ్వు స్పందించు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు. నువ్వే కదా కాన్స్టిట్యూషన్